హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రాష్ట్రమంతా షాక్. హైదరాబాద్లో దారుణం, ఘోర విషాదం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ నగరంలోని రామాంతపూర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక గోఖలే నగర్లో నిన్నటి రోజు రాత్రి కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా రాత్రి ఊరేగింపు చేపట్టారు. అయితే ఈ ఊరేగింపులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి 5 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందడం అయితే కనుక సర్వత్రా కలకలంగా మారింది. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది చూస్తే, కృష్ణాష్టమి శోభాయాత్రలో భాగంగా రథాన్ని లాగుతూ తీసుకువెళ్తుండగా దాన్ని లాగుతున్న వాహనం అకస్మాత్తుగా దెబ్బతింది. దీంతో పక్కన నిలిపిన రథాన్ని కొంతమంది యువకులు స్వయంగా చేతులతో లాగుతూ ముందుకు నడిపారు. ఆ సమయంలో రథం ఎత్తు కారణంగా అది పైభాగంలో ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. వెంటనే రథాన్ని తోస్తున్న 9 మందికి షాక్ తగలడంతో వారు ఒక్కసారిగా ఎగిరి నేలపై పడిపోయారు. అయితే స్థానికులు వెంటనే స్పందించి బాధితులందరినీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే 5 మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వారిలో ఇప్పటికీ కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్తున్నారు. మరణించిన వారిలో కృష్ణ యాదవ్, అలాగే సురేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డి అయితే ఉన్నారు. మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రథం ఊరేగింపులో భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అయితే అనుమానిస్తున్నారు. ఒకవేళ అకస్మాత్తుగా రథం దెబ్బతిని ఆగిపోయిన రథాన్ని పక్కన నిలిపేసినప్పుడు అక్కడ వదిలివేసినా బాగుండేదేమో. మళ్ళీ ఆగిపోయిన రథాన్ని నడపడానికి అయితే ట్రై చేశారు. ఆ సమయంలోనే ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది.